జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగుంట గోరుకొత్తపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక వైద్య సదుపాయాలు లేక గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు పల్లె దవాఖానలో సంబంధించినటువంటి డాక్టర్ కానీ ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు ఏదైతే ఎమర్జెన్సీగా మరి ట్రీట్మెంట్ కొరకు ప్రభుత్వం పల్లె దవాఖానలు ఇంకా పెంచాలని, వైద్యాన్ని పటిష్టం చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 8,700 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పల్లె దవాఖానలు, సివిల్ హాస్పిటల్స్, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటిని కూడా పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక భూపాలపల్లి హాస్పిటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 203 పోస్టులను నియామకం చేసి అక్కడ ఉన్నటువంటి మరి 2D ఈకో కానీ, వెంటిలేటర్స్ కానీ, అదేవిధంగా మార్చూరీ గదిలో ఏసీ కానీ, సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇవి రాబోయే రోజుల్లో చేస్తూ వెంటిలేటర్స్ అన్నీ కూడా మరి ఎక్విప్మెంట్లు తెచ్చి 203 పోస్టులు తెచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ను కూడా 4th ఫ్లోర్ చేసి 14 కోట్లతో లిఫ్ట్ పెట్టి బెడ్లు పెంచి గోరుకొత్తపల్లి గ్రామంలో మండల కేంద్రంలో ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే పార్టీ కార్యక్రమం ఏఐసిసి రాష్ట్ర పిసిసి పిలుపు మేరకు 2వ తారీఖు నుంచి ఈ నెల 31 వరకు ప్రతి గ్రామాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్ప మహనీయుని గురించి, బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో ఎంతో మంది అమరులైనటువంటి త్యాగమూర్తుల గురించి, ఈ స్వతంత్రం కొరకు పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుల గురించి స్మరించుకొని పాదయాత్ర చేసి ఇప్పుడున్నటువంటి సమాజానికి, నవతరానికి తెలియజేసే కొరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల జిల్లా నాయకులకి, అదేవిధంగా గోరుకొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మహిళా సోదరిమణులకు, ఈ యొక్క పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు స్వతంత్ర పోరాటంలో గాంధీ తాత, పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర సమరయోధులతో కాల నడిచి తొలి ప్రధాని